పెట్టుకో జూబ్లీల్స్ కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం నీ అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే జూబ్లీల్స్ లో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీల్స్ కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీల్స్ లో ఎగిరే జెండా నీదే నిందలు మోసింది నువ్వేగా మనవి నన్న సంకల్లే సింది నిగేగా అడుగులు ఆపింది నీయేగా మనవి నన్న గుండెల బాలున్న నవ్వేగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొన్నటిదాకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరిగింది తెలిసిందే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టైంలో ఒక వీడియో మాత్రం ఫుల్ వైరల్ అయిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తను మనతో పాటు ఉన్నారు. తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి రాథోడ్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? మా కుటుంబము అంటే చాలా చిన్న ఫ్యామిలీ అండి నాది. ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఈ ఫీల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టము. దాంతోపాటు కొన్ని కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఫ్యామిలీ ముందుకు నడవలేని పక్షంలో నేను మళ్ళీ నాకు వచ్చిన వృత్తిని ఎంచుకొని ఈ ఫీల్డ్ని ఎంచుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది. మీరు ప్రజెంట్ అక్కడ డాన్స్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? రీజన్ ఏంటంటే మేము ఏపుడు సోమన బృందం నుంచి అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళడం జరిగింది. గత 22-23 డేస్ నుంచి మేము అక్కడే ఉంటున్నాము. అండ్ ప్రచారానికి ఇంకొక 5 మినిట్స్ అయితే టైం అయిపోతుంది. సో 5 o'clockకి మనం ప్రచారం క్లోజ్ చేస్తాం కాబట్టి లాస్ట్ ఒక 5 నిమిషాలలో ఏదైతే జరిగిందో అంటే అక్కడ కింద పైన మేము పైన ఉన్నాము, కింద వేరే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 5 నిమిషాలు ఏదైతే క్లిప్ అయితే తీశారో అది ఇంత వైరల్ అవుతుందని మేము అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో క్యాప్చర్ అవుతుందన్న విషయం కూడా మాకు తెలియదు. సో జతిన్ గారు అని తర్వాత జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ వాళ్ళు జతిన్ గారు అని చెప్పి వీడియో తీయడం జరిగింది. ఆయన త్రూ నాకు ఇంత పేరు వచ్చింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు వస్తుందని, కానీ ఇలా అయిపోయింది. యాక్చువల్లీ మీరు అంటే ఇలాంటి షోస్ చేస్తూనే ఉంటారా లేకుంటే మీరు వేరే ఏమైనా జాబ్ చేస్తారా? వేరే జాబ్ ఏం లేదండి. నేను 13 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ నాది. నేను మన ఎలక్షన్ ప్రోగ్రామ్స్, తర్వాత పెళ్లి ప్రోగ్రాంలు, తర్వాత వినాయక చవితి ప్రోగ్రాంలు, దసరా నవరాత్రులు, స్టేజ్ షోస్లు ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకంటూ ఒక ఓన్ ఛానల్ కూడా ఉంది, ఓన్ ట్రూప్ కూడా ఉంది, శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని చెప్పేసి. నేను పెళ్లి ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రాము. కాకపోతే ఇక్కడికి నేను ఏపుడు సోమన్న బృందం నుంచి అక్కడికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎంత చదువుకున్నారు మేడం మీరు? నేను ఇంటర్ చదువుకున్నానండి. వేరే ఏమైనా జాబ్ చేస్తారా ఇది కాకుండా? లేదండి, ఇదే డాన్స్ మాత్రమే చేస్తూ ఉంటాను. మీరు అసలు ఇన్ని రోజుల నుంచి ఎన్ని వీడియోలు చేసినా కూడా కొంచెం ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వీడియో నుంచి మీరు బాగా వైరల్ అయిపోయి ఓవర్ నైట్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉందండి. ఇంత పేరు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఓవర్ నైట్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అది నేను నమ్ముతున్నాను. అండ్ దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవీన్ యాదవ్ అన్నని కలిసిల్లా మీరు? ఇంకా లేదండి. అంటే అన్న దగ్గర నుంచి కాల్ రావాలని వెయిట్ చేస్తున్నాను. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అన్న దగ్గర ఉన్న పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు కాల్స్ చేస్తున్నారు. కానీ అన్న దగ్గర నుంచి కాల్ రావాలని ఎదురు చూస్తున్నాను. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? మా ప్రాపర్ వచ్చేసి జడ్చెల్ల అండి, మహబూబ్ నగర్ డిస్టిక్ పక్కన తుప్పడగడ్డ అని ఒక చిన్న పల్లెటూరు. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్కి ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. 13 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్ని కొనసాగిస్తున్నాను. మీరు చిన్నప్పటి నుంచి మీకు డాన్స్ అంటే ఇష్టమా లేకుంటే ఇంట్లో జాబ్ చేయాలని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అట్లా ఏమన్నా? అంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టము. అండ్ అట్ ద సేమ్ నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. నేను ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. నాకు ప్రవీణ్ అని ఒక అబ్బాయి నా గురువు అనొచ్చు ఇప్పుడు. దాని తర్వాత నేను ఇలా కొన్ని ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు శ్రీరామ్ అని ఒక అన్నయ్య కూడా నాకు సపోర్ట్ చేశారు. దాని తర్వాత నేను ఇలా చేస్తూ ఉన్నప్పుడు మన కవితక్క కానివ్వండి, సునీతక్క కానివ్వండి, రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షుడైన మన వంగ శ్రీనివాస్ గౌడ్ అంకుల్ దృష్టిలో పడడం జరిగింది. అక్కడి నుంచి గిడుగు రామూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, అంటే ఈరోజు పెళ్లి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి, ఈరోజు ఆర్కెస్ట్రా నడుస్తుంది అంటే మూల కారణం, మూల స్తంభం తనే.
అంటే ఒక ప్రోగ్రామ్, ఒక పెళ్ళిలో ఏ హడావుడి చేయాలన్నా కూడా మొదలుపెట్టిందే తను. నేను తన దగ్గర 9 సంవత్సరాల శిష్యురాలుగా ఉన్నాను. అమ్మగారు రీసెంట్లీ కాలం చేశారు. అయినా తన పేరుతో తన బృందం, మా బృందం ఇంకా నడుస్తుంది. ఇప్పుడు నన్ను ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా నన్ను ఇలా తయారు చేసింది తను. మీరు ఇంతకు ముందు ఏమైనా ఫోక్ సాంగ్స్, ఏమన్నా టీవీ షోస్ అలాంటివి ఏమైనా చేశారా? టీవీ షోస్ అంటే ఏం చేయలేదు. మన ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు కదా, ఓకే. సార్తో అరుగు అనే ఒక సాంగ్ చేశాము. దాని తర్వాత వంగ శ్రీనివాస్ గౌడ్ గారు ఛానల్లో వచ్చేసి జానపద ముల్లె అని మాకు ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో బతుకమ్మ సాంగ్స్ మాత్రమే చేశాను. నేను బయట చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇన్ కేస్ ఇప్పుడు చాయిస్ వస్తే ఖచ్చితంగా. మీ హ్యాబిట్స్ ఏముంటుంది? మీకు చిన్నప్పటి నుంచి ఇది కావాలని ఉంటుంది కదా, మీ హ్యాబిట్స్ అలాంటివి ఏమన్నా? హ్యాబిట్స్ అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో అమ్మ నాన్నలు చనిపోయారు. చాలా కష్టంతో, చాలా ఇబ్బందులతో, సమస్యలతోనే నా జీవితం మొదలైంది. ఇప్పటికీ స్టిల్ అదే సమస్యల్లో మునిగి ఉన్నాను. ఇంకా బయటపడలేదు. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది అనేది. ఏమన్నా సినిమా ఛాన్సెస్ వచ్చాయా ఇప్పుడు ఇది వైరల్ అయిన కాడ నుంచి? ఒకవేళ వస్తే చేస్తారా? అంటే మాకు నన్ను దగ్గరికి పిలుచుకొని అడిగారు, ఖచ్చితంగా నీకు 2 అవకాశాలు ఇస్తామని. ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు బాయ్ నీకు భయం ఎందుకే సాంగ్కి మీరు డ్యాన్స్ చేశారు కదా, ఆ సాంగ్లో మొత్తం మీరు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు కదా, అంటే మీ వీడియోస్ చాలా వేరే కూడా ఉన్నాయి, అవి నార్మల్గా ఉన్నాయి. ఆ సాంగ్కి మీరు అంత పర్టికులర్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు చేశారు? అంటే మీరు లోకల్ ఛానల్లో చూస్తే ఏమంటారు, వీడియోస్ కొన్ని చూస్తే మీకు కనిపిస్తుంది. నేను వేరే వేరే సాంగ్స్ కూడా చేశాను. అన్న పేరు మీద ఉన్న అన్ని సాంగ్స్ మీద నేను డాన్స్ పర్ఫామ్ చేశాను. వాళ్ళు కొన్ని క్లిప్స్ తీసి వాళ్ళ యూట్యూబ్లో, వాళ్ళ ఇన్స్టాలో పెట్టుకోవడం కూడా జరిగింది. అండ్ ఈ పాటకి నేను ఇంత ఇష్టంగా చేయడం కారణం ఏంటంటే 23 రోజులు నేను అన్నయ్యతో ట్రావెల్ చేశాను. యాజ్ ఏ సిస్టర్గా, ఒక చెల్లెలుగా ఎలా అయితే మూవ్ అవుతారో అలా మూవ్ అయ్యారు. మేము కలిసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా కూడా ఒక సొంత చెల్లెలతో కన్నయ్య ఏ విధంగా అయితే మాట్లాడతారో అలా మాట్లాడడం జరిగింది. ఇంకోటి నాకు ఆ పాట నచ్చింది. నవీన్ యాదవ్ అన్న అయితే ఇంకా బాగా నచ్చింది. ఎలాగైనా అన్న గెలవాలి. మేము ఇంకొకటి ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్సే కాకుండా కొన్ని క్యాన్వర్సింగ్ కూడా చేశాము. చేసినప్పుడు మేము అన్నయ్య గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. అసలు ఏంటి, వస్తారా, ఎలా, మీరు ఎక్కడ సైడ్ చూస్తున్నారు అంటే కాంగ్రెస్ సైడా టీఆర్ఎస్ సైడా అని మేము అడిగినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ సైడ్ అని చెప్పారు. సో ఖచ్చితంగా అన్నయ్య గెలుస్తారనే హోప్ మాకు ఉన్నింది. ఇంకోటి ఏంటంటే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, మా కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే అన్నయ్య ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో ఆ పాటకు అలా లీనం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీ టీం నుంచి మీరే వైరల్ అయ్యారు కదా, ఓవర్ నైట్ స్టార్గా మీరే వెళ్ళి కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ టీం మెంబర్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు కూడా. కాకపోతే వెహికల్లో స్పేస్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కలేకపోయారు. కానీ స్పేస్ ఉండుంటే ఖచ్చితంగా నా పిల్లలు కూడా చేసేవాళ్ళు. ఐ మీన్ మా డాన్సర్లు కూడా చేసేవాళ్ళు. అదర్వైజ్ వేరే కొన్ని వీడియోలు చూసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను అక్కడ. ఇప్పుడు మీరు స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు. గుడ్ అంటే పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది మేడం? చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా బయటికి వచ్చి 10 మంది ముందు తను పర్ఫామ్ చేస్తుంది అంటే నాట్ ఏ జోక్. ఎన్ని ఇబ్బందులు ఉంటే, ఎన్ని సమస్యలు ఉంటే ఆ స్టేజ్ని ఎంచుకుంటుంది. దాన్ని ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళు సరే ఏదో అని ఒకటి కామెంట్ చేసేస్తారు, కానీ దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, నీ ఫ్యామిలీ వెల్ సెటిల్ ఉండొచ్చు, మాకు వచ్చే పరిస్థితి నీ ఫ్యామిలీ వాళ్ళకి రాకపోవచ్చు. కానీ మేము ఇంతమంది ముందు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, ఇంతమందిని మేము ఆనందపరుస్తున్నాము అని అంటే మాకున్న బాధలు, మాకున్న సమస్యలే కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశం కాదు. కామెంట్ ఇచ్చే వాళ్ళందరికీ నేను నమస్కరించి అడుగుతున్నాను, మీరు కామెంట్ చేసేది ఒక ఆడపిల్ల గురించి కాబట్టి ఆలోచించి చేయండి. ఒక మాట అనే ముందు అనేస్తాము, కానీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని మాటలు రీసెంట్లీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అంటే ఇలాగే కొన్ని మాటల వల్ల అమ్మాయి చనిపోవడం జరిగింది. తనకు ఒక పాప బాబు. ఆమె ఎంత అంటే ఆ పిల్లలకి ఎవరూ లేరు. ఈవెన్ మేము కళాకారులం వెళ్ళి తన చావు చేసే అంతవరకు కూడా తన చావు దగ్గర ఒక 3 మనుషులు లేని లాగా అయిపోయింది ఆమె చావు. సో దయచేసి మీరు ఇచ్చే కామెంట్ ప్రతి ఒక్కరూ మనసుకు తీసుకుంటారు, కొందరు లైట్ తీసుకుంటారు, కొందరు పర్సనల్గా తీసుకుంటారు. సో మీరు ఆలోచించి కామెంట్ చేయండి. మీకు బ్యాడ్ అనిపిస్తే బ్యాడ్ చేయండి, మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ దాని గురించి తెలుసుకొని ఆ కామెంట్ అనేది పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. కుటుంబం నుంచి మీకు ఎలా ఉంటుంది మేడం ప్రోత్సాహం?
నా కుటుంబము అంటే బేసిక్ గా నాకు అంటే పేరెంట్స్ కొంతమంది లేరు. ఇళ్లలో వద్దు అమ్మ ఇలా చేయొద్దు అని అంటారు కదా, అవును. అంటే మీ కుటుంబం నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే బేసిక్ గా చూసుకుంటే ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. కాకపోతే నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న ఇద్దరూ లేరు. అన్నయ్య వదిన అక్క బావ చేతుల మీదుగా పెరిగాను. అమ్మమ్మ తాతయ్య వాళ్ళే నాకు పెళ్లి చేయడము, నా నా మంచి చెడులు చూసుకోవడం జరిగింది. ఇలా ఒక సందర్భంలో మేము ఏదైనా చేసుకోవాలి, ఒక ఫంక్షన్ చేయాలి, ఒక ఏదైనా స్పెషల్ ఐటమ్ వండుకొని తినాలి అని అంటే 1 వీక్ మొత్తం వెయిట్ చేసేవాళ్ళము. చాలా అంటే ఒక 30 గజాల ఇంట్లో ఒక 8 మంది, అంటే నా ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉండి చేయడము. తర్వాత మా అన్నయ్య ఆటో నడిపిస్తారు. సో ఆటో డ్రైవింగ్కి వెళ్ళి తను సంపాదించిన డబ్బులని వాళ్ళ పిల్లలతో నా పిల్లలను చూసుకోవడము. అండ్ మా వదిన టైలరింగ్ చేస్తారు. నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి, నేను ఒక ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాలి అంటే తను టైలరింగ్ చేసి తను ఆటో నడిపించి నాకు ఫుడ్ పెట్టిన టైం ఉంది, నాకు ఛార్జెస్కి ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన టైం ఉంది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల? నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. అంటే నెగిటివిటీ అని అంటే ఇలా నడుస్తూ వెళ్ళినప్పుడు 100 మాటలు విన్నాను. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఒకానొక టైంలో నేను బయటికి రాలేని టైం కూడా నేను గడిపాను. ఆ టైంలో నా ఫ్యామిలీ, మా అక్క కానివ్వండి, మా వదిన కానివ్వండి, అందరు నాకు చాలా బాగా సపోర్ట్ చేసి నన్ను, లేదు నువ్వు చేయగలవు, నీకేం తక్కువ అని నాకు ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా మా అక్క, మా బావ, అన్న వదినలకి, మా వదిన రోజా, అన్నయ్య శ్రీను, వాళ్ళకి నేను ఖచ్చితంగా నా జీవితాంతం నేను చచ్చే వరకు రుణపడి ఉంటాను వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ మీ హస్బెండ్ గారు ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తారండి. ఆయన ఫ్లెక్సీ బ్యానర్లు చేస్తూ ఉంటారు. తన సపోర్ట్ కూడా ఉంది నాకు. తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ని నేను చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని ఒక్కొక్కసారి నాకు డబల్ ఈవెంట్లు, ట్రిపుల్ ఈవెంట్స్ ఒకే రోజు 3 2 వచ్చినప్పుడు తను కూడా హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ మా బాబు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు. ఎంతమంది పిల్లలు మేడం మీకు? నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. వాళ్ళు స్టడీయా? స్టడీ చేస్తారండి ఇద్దరు. బాబు డిప్లొమా 3rd ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఉన్నారండి. అంటే అలా కనిపిస్తలేరని? అంటే మేము బేసిక్ గా నాయక్స్ కదా, సో మాకు చాలా చిన్న బేసిక్ గా నాయక్స్. అండ్ నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మేము 5 మంది, మా మమ్మీకి, మా మేనమామకి 4, సో 9 మంది మేము. తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తాతయ్య అమ్మమ్మ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో మేమేమైనా అయిపోతే వీళ్ళు ఏమైపోతారు అనే ఆలోచనతోని మా ఏజ్ ని వాళ్ళు ఆలోచించకుండా ఎవరికి సంబంధం వస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో చిన్న ఏజ్ లో పెళ్ళయింది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? అంటే ఫ్యూచర్ ప్లాన్ అంటే సెటిల్ అవ్వాలి. ఎక్కడ అంటే ఎక్కడైనా సరే నేను సెటిల్ అవ్వాలి. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే ఎలా అంటే మార్నింగ్ 6 to 8 వరకు ఒక వర్క్, 8 to 6 ఈవినింగ్ 6 వరకు ఒక వర్క్, ఈవినింగ్ 6 నుంచి నేను ఈవెంట్స్కి వెళ్ళడము, ఇలా చేసి మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు నేను ఇంటికి రావడము, ఆ టైం వరకు అన్న వదినలు వెయిట్ చేయడము, వాళ్ళు నన్ను చూసుకోవడము, ఇవి చాలా అంటే నేను దగ్గర ఒక 20 ఏళ్ళ నుంచి నేను కష్టపడుతున్నాను. సో నా పిల్లలకి ఆ ఇబ్బంది రావద్దని కోరుకుంటున్నాను. కాబట్టి నేను సెట్ అయ్యి నా పిల్లలిద్దరికి సెట్ చేస్తే చాలు. అది నా ఫైనల్. ఇప్పుడు మీరున్న ఫీల్డ్ లో మీకు ఎక్కడన్నా ఇబ్బందికరంగా అనిపించిందా మేడం? 13 years నుంచి అంటున్నారు కదా, ఈ 13 years నుంచి ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే ఒక ఈవెంట్ లో 1000 మంది ఉంటారు. కొంతమంది నెగిటివ్ గా ఉంటారు, కొంతమంది పాజిటివ్ గా ఉంటారు. ఇక పాజిటివ్ ని ఎలా అయితే తీసుకుంటామో నెగిటివ్ ని కూడా అలాగే తీసుకుంటాము. కొన్ని సందర్భంలో చాలా ప్రాబ్లంలు ఫేస్ చేసాము. కొన్ని సందర్భంలో ఇక అంటే చెప్పలేము, కానీ అంత ప్రాబ్లం కూడా ఫేస్ చేసి ఇంకా నిలబడి ఉన్నాము. ఎందుకంటే సెటిల్ అవ్వాలి. మేము చదువుకున్న చదువులకు వేరే జాబ్స్ అయితే రావు. ఇంకొకటి మాకు ఈ సారథి జాబ్స్ లేదు. కాబట్టి ఇదే డాన్స్ ని నమ్ముకొని, ఈ కళని నమ్ముకొని సెటిల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ షో ఉన్నా వెళ్తారు కదా మేడం, అక్కడికి వెళ్ళిన సమయంలో మీకు ఇబ్బందికరంగా ఏమైనా అనిపించిన, అంటే తినడం కానీ, జర్నీ చేయడం కానీ, ఎక్కడికి వెళ్ళిన వాష్రూమ్స్ అట్లాంటివి మీరు వెళ్ళిన ప్లేస్లలో మీకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యా? చాలా ఎదురయ్యాయండి. అంటే కళాకారులు అంటేనే ఇబ్బందులు. అంటే స్టేజ్ మీద వెళ్ళే వరకు ఒక చూపుతో చూసే చూపు, మేము స్టేజ్ దిగాక ఆ చూపు ఉండదు. అంటే అలాంటి సమస్యలు మేము చాలా ఫేస్ చేసాము. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటున్నాము.
కానీ ఇంకొన్ని దగ్గర సేమ్ అదే ప్రాబ్లం అవుతున్నాయి, అదే సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. దాని నుంచి బయటపడాలంటే టైం పడుతుండొచ్చు ఇంకా. ఎందుకంటే ఏ జాబ్లో అయినా ఏ వర్క్లో అయినా ఏదో ఒక రిస్క్ ఉంటుంది. సో మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిస్క్ ఉంది, అయినా మేము అవన్నీ దాటుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ కళాకారులకి జాబ్స్ ఇస్తారు కదా మేడం, అవును. అలాంటివి మీకు ఏమన్నా వచ్చాయా? ఏమన్నా లేదండి, అలాంటివి ఏం రాలేదు. కాకపోతే ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పాను కదా. సో ఆ సార్ తరపు నుంచి మేము రవీంద్ర భారతి నుంచి మాకు కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అన్నమాట. సో దానికి మేము వెళ్తుంటాము. మాకు దాంట్లో అవకాశం ఉంది కానీ జాబ్ లాంటివి ఏం లేదండి. మీరు ఇప్పుడు ఒక్క షోకి రెమ్యునేషన్ ఎంత తీసుకుంటారు మేడం? అంటే ఒక్కొక్క షోని బట్టి ఒక్కొక్క రెమ్యునేషన్ ఉంటుంది. అంటే మీ ఫస్ట్ పేమెంట్ ఏంటి మేడం? ఫస్ట్ మీ 13 years బ్యాక్ మీ ఫస్ట్ పేమెంట్? మీరు నవ్వుతారు నేను చెప్తే. నేను ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేమెంట్ నాకు 150 రూపాయలు, 70 రూపాయలు ఫస్ట్ ఇచ్చారు. నాకు ఫుడ్ పెట్టి నాకు ట్రాన్స్పోర్ట్ కలిపి 70 రూపాయలు ఇచ్చారు. ఆ 70 రూపాయలు బ్యాక్ 13 సంవత్సరాల బ్యాక్. ఇంకొన్ని దగ్గర ఏంటంటే నేను వెళ్ళి తినేసి వచ్చి ఫుడ్ పెట్టి ఇంటికి పంపించిన స్టేజీలు కూడా చాలా ఉన్నాయి. ఆ స్టేజ్లని నేను మర్చిపోలేను. అండ్ ఈ స్టేజ్ని కూడా నేను మర్చిపోలేను. ఆ రోజు ఆ 70 రూపాయలే చాలు, నేను నా ఫ్యామిలీని ఒక 1 week చూసుకోగలను అనడానికి. నెక్స్ట్ 70,000 అవుతుందిలేండి మేడం. ఖచ్చితంగా మీ నోటి మాట ఫలించాలి. మీరు ఇప్పుడు ఓన్లీ పర్టికులర్ గా ఒకటే పార్టీకి ఇలాంటి డాన్స్ షోస్, స్టేజ్ షోస్ చేస్తారా? ఏ పార్టీకైనా వెళ్తారా? అంటే పర్టికులర్ గా ఒకటే పార్టీ అని కాదు. కాంగ్రెస్ కి అయితే నేను ఖచ్చితంగా 13 సంవత్సరాల నుంచి కంపల్సరీగా నేను కాంగ్రెస్కే చేస్తాను కూడా. అండ్ బీజేపీకి కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. ఎందుకంటే మాకు కళాకారులకి ఒకే పార్టీని నమ్ముకున్నాం అనుకో, మాకు ఈ రోజు ఉన్న ఫుడ్ రేపు ఉండదు. ఎప్పుడు ఏ అవకాశం వస్తే దాన్ని మేము వాడుకొని ముందుకు నడిస్తేనే మాకు ఉంటుంది. ఎందుకంటే జీవనాధారం వేరేది ఏది లేదు కాబట్టి అన్ని పార్టీలని చూస్ చేసుకుంటాము. నేనైతే బేసిక్ గా ఎక్కువ కాంగ్రెస్ బీజేపీ చేస్తుంటాను. ఓకే మేడం, మీరు ఇప్పుడు ఏపూరి సోమన్న బృందంలోనే చేస్తారా? వేరే ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తారా? అంటే వేరే సింగర్లతో కూడా చేశానండి. వైనాల రమేష్ అన్న కానివ్వండి, తర్వాత చెక్కల రగన దగ్గర కానివ్వండి, నిర్మల కిషోర్ అన్న దగ్గర కానివ్వండి, వీళ్ళందరి దగ్గర నేను ప్రోగ్రామ్ చేశాను. అంటే చిన్న సింగర్స్ దగ్గర నుంచి పెద్ద సింగర్స్ వరకు కూడా అందరితో ట్రావెల్ చేస్తూ వచ్చాను. ఓకే మేడం, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అంటే కొంతమందికి చాలా వేరుగా తక్కువ ఉంటుంది. ఓకే, మీ ఫ్యామిలీ, మీ వదిన గారు కానీ మీ అన్న గారు కానీ చాలా దగ్గర నుండి మీకు అంటే వేసుకునే కాస్ట్యూమ్ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తున్నారంటే ఇంకా ఎందుకు మేడం అంతగా? ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నాకు పేరెంట్స్ లేరు. బేసిక్ గా నేను చాలా హార్డ్ వర్కర్ని. అప్పటి నుంచి అయినా సరే, చిన్నప్పటి నుంచి అయినా హార్డ్ వర్కర్ని. ఒకనొక టైంలో నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను పిల్లలను తీసుకొని నేను వచ్చినప్పుడు తను నా ఆడపడుచు అని కాకుండా నా కూతురులాగా నన్ను రిసీవ్ చేసుకుంది. అంటే చాలా మంది ఆమెను ఎందుకు చూస్తావు, ఆమెకి ఏం తక్కువ, ఆమె ఈవెంట్లు చేస్తుంది, ఆమె మీకు మా వదినతో తనను కూడా అంటే వద్దు, ఎందుకు చూస్తావు, ఎందుకు సపోర్ట్ చేస్తావు అని అనడం కూడా జరిగింది. అయినా కూడా అన్నయ్య వదిన ఇప్పటికీ నా చేయి వదలలేదు. ఇప్పటికీ అంటారు కదా, 2 కళ్ళు అంటే అన్న వదిన ఒక కళ్ళు అయితే అక్క బావ ఇంకో కళ్ళు. ఫైనాన్షియల్ గా కానీ, తర్వాత నాకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, నేను పడే ప్రతి కష్టం నా మెత్తకి ఎలా, నేను నా దిండుకి ఎలా తెలుస్తుందో అలాగే మా అక్కకి మా వదిన కంపల్సరీ తెలుస్తుంది. మేము థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళే అంత కాకుండా మా వరకు మేము ఉన్నాం. ఇంకా చాలా లక్కీ మేడం, మీరు ఇలాంటి ఫ్యామిలీ మీకు ఉన్నందుకు. దానికి నేను చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో వదిన ఆడపడుచు కలిసి ఉండడం అనేది చాలా రేర్. ఇంకొకటి, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నా ఇంట్లో వచ్చి ఊడవడం కానీ తుడవడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు సెకండ్ మదర్ అని చెప్పుకుంటారా మీ వదిన? ఖచ్చితంగా నేను సెకండ్ మదర్ అని చెప్పుకుంటాను. తనైతే నా సెకండ్ హస్బెండ్ అని చెప్పుకుంటారు నన్ను. మీ అన్నయ్య ఫస్ట్ హస్బెండ్ అయితే మీరు నా సెకండ్ హస్బెండ్ అని చెప్పుకుంటారు. మీరు అలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటాను. అంటే అన్ని టైంలో కొంతమంది ఫంక్షన్స్ అప్పుడే బాగుండి అదర్వైజ్ దూరం అలా కాకుండా ఎనీ టైం కంటికి రెప్పలా తనను కాపాడుకుంటుంది. అట్ ద సేమ్ మేము కూడా వాళ్ళని అలాగే చూసుకుంటాం. మీరు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా. ఇప్పుడు మీరు సోమన్న టీమ్ లో ఉన్నారు కదా, మీరు సొంతంగా ఏమన్నా ఈవెంట్స్ చేస్తారా? యా అండి, నా సొంతంగా నా ఈవెంట్ నేను చేసుకుంటున్నాను. 8-9 సంవత్సరాల నుంచి నా ఓన్ ట్రూప్ నడుస్తుంది, శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని. దాంట్లో నవరాత్రుల ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి,
తర్వాత బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాను. పెళ్లి ప్రోగ్రామ్స్, హల్దీ ఫంక్షన్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్స్ అండ్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటాను. ధూమ్ధామ్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ కూడా నాది శ్రీదేవి శశి 7750 అని ఉంటుంది. శ్రీదేవి సిరి ఈవెంట్స్ చేస్తుంటాను. నా ఓన్ ట్రూప్ పేరు అండి. ఓన్ సో మేడం ఇక నుంచి మీరు చాలా బిజీ అయిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ మీకు చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి ఇంటర్వ్యూస్ కోసం. ఇప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది మేడం? ఏమనిపిస్తుంది మీకు ప్రజెంట్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నన్ను ఒక చీడ పురుగులాగా చాలా మంది చూసారు. నేను బేసిక్గా నేను చాలా మందికి దూరంగా ఉన్నాను. కొన్ని సంవత్సరాలు, ఒక 5, 6, 7 సంవత్సరాలు నేను అందరికి దూరంగా ఉన్నాను. రిలేటివ్స్ కి వాళ్ళు నన్ను ఎలా చూసారంటే దీన్ని ఎందుకు పిలవాలి, ఈమె రాకూడదు అని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ శ్రీదేవి అంటే ఇది అని తెలిసే చాలు. అంటే ఎవరి మీద నేను ఆధారపడలేదు, ఎవరి సహాయం నేను పొందలేదు. నాకు మా అక్క, బావ, అన్న, వదిన వాళ్ళ సపోర్టింగ్ వల్ల నేను ఇక్కడ వరకు నిలబడతాను కూడా. నా పిల్లలు, నా ప్రపంచం, నా వీళ్ళే నేను అని కనీసం ఇప్పుడైనా గుర్తిస్తే చాలు. ఇకపై మీరు ఖచ్చితంగా బిజీగా ఉంటారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు చెప్తారా? ఫ్యూచర్ అని అంటే ఈవెంట్లే కండక్ట్ చేస్తాను. ఏ స్టేజ్ వచ్చినా, ఏ స్థాయికి ఎదిగినా కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఖచ్చితంగా నేను మర్చిపోను. నేను సెటిల్ అవ్వాలి, నా పిల్లల్ని సెటిల్ చేయాలి. ఇది నా ఫైనల్ గోల్. అంతే. పిల్లల్ని సెటిల్ చేయాలి, అదే మీ గోల్. అంతే. ఓకే మేడం, ఇప్పుడు మీది ఏదైతే వీడియో వైరల్ అయిందా బాయ్ నీకు భయం ఎందుకు, అది మా కోసం ఒక్కసారి చేయండి మేడం. ఖచ్చితంగా. నిందలు మోసింది నువ్వేగా, మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా, అడుగులు ఆపింది నీయేగా, మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా, ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే, మనసున్న మారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీస్ కిరీటమే, ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం అన్ని అమ్మ తోడు, బాయ్ నీకు బాధెందుకే జూబ్లీస్ లో ఎగిరే జెండా నీదే, నవి నన్న నీ గెలుపుతో జూబ్లీస్ కొత్త చరితే రాసుకుంటాదే, బాయ్ నీకు బాధెందుకే జూబ్లీస్ లో ఎగిరే జెండా నీదే. నిందలు మోసింది నువ్వేగా, మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా, అడుగులు ఆపింది నీయేగా, మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా, ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే, మనసున్న మారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీస్ కిరీటమే, ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం అన్ని అమ్మ తోడు, బాయ్ నీకు బాధెందుకే. సో ఇదండి బంజారా బిడ్డ శ్రీదేవి రాథోడ్ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.